అచ్యుతాపురం ఘటనలో మరొక విషాద గాథ ఇది. జీవితాంతం తోడు ఉంటానంటూ ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువకుడు అర్ధాంతరంగా చనిపోయాడు. అతనే ఎస్ రాయవరం మండలం దార్లపూడికి చెందిన జువ్వాది చిరంజీవి. ఇంట్లో గొడవపడి మరీ నీలాదేవిని ఏప్రిల్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భిణి. సంవత్సరం తిరగకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. పుట్టబోయే బిడ్డ నాన్న ఎక్కడ అంటే ఏం చెప్పాలని మృతుడి భార్య లీలాదేవి బోరున విలపిస్తోంది. ప్రస్తుత ఏదైతే అనకాపల్లి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, అచ్యుతాపురం ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరొకరు రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, అసలు ఏం జరిగిందమ్మా? మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? నాకు ఎవరో ఫోన్ చేయలేదండి. మరి ఇన్ఫర్మేషన్ ఎలా అందరూ కాలిపోయిందని తెలిసి చెప్పారండి. నాకు అందరూ కాలిపోయిందని చెప్పారంతే. నా మగుడు ముందే చెప్పాడు, ఎట్ల ధర పని చేస్తానేనని చెప్పాడు నాకు. నేను అప్పుడు అనుకున్నా నా మగుడు చచ్చిపోయాడనే. నా మగుడు 3 ఫ్లోర్లోనే పని చేస్తాడని చెప్పాడు. అప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాను. నా మగుడికి 7 ఫోన్ చేసి నాకు ఇచ్చి నన్ను వెళ్తున్నానని చెప్పి అప్పుడు వెళ్తాడు నా మగుడు లోపలికి. ఎప్పుడు నా పెళ్ళి అయిన దాని నుంచి ఎప్పుడు అలాగే చెప్తాడే, లోపలికి వెళ్తున్నానని చెప్తాడు. ఎప్పుడు జనరల్ డ్యూటీకి వెళ్ళి 2 రోజుల నుంచి వెళ్ళాడు బీసెప్ట్కి. అమ్మగుడు నాకు కావాలి, అమ్మగుడు నాకు కావాలి. నా కొడుకు పిల్లలు కావాలి. నా కొడుకు తండ్రి ఎవరు చూపించిన, నా పిల్లలు డాడీ అంటే ఎవరు చూపించిన, నా పిల్లలకి తండ్రి ఎవరు చూపించిన, నా కొడుకుల పిల్లలకి ఎవరు చూపించిన. తండ్రి దగ్గర తండ్రిను చచ్చిపోయాడని చెప్పరా, నువ్వు పట్టుకాన్ని చూసి చచ్చిపోయాడని చెప్పరా. ఇంకో 2-3 నెలలన్నా పిల్లలు పడతారు. నేను ఎవరు చూపించినా నా మగుడు ఎత్తుకుంటానని చెప్పాడు, ఎత్తుకుంటానని చెప్పాడు. ఎత్తుకుంటాను నా పిల్లల్ని, నా మగుడు నడిచి రావాలే. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణంగా అనిపిస్తుంది. కేజీహెచ్ కి తీసుకొచ్చినటువంటి చాలా మంది మృతుల కుటుంబాలు మనతో ఉన్నారు. మరొకరు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? ఏమని జరిగిందని చెప్పారమ్మా? ఎక్కడ మీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలుగా అందులో పనిచేస్తున్నాడు? అల్లుడు బాబు అల్లగో ఆవిడ తెల్లి 5 గంటలకి ఫోన్ చేశారు, కంపెనీ కాలిపోయిందని. చీల ఆవిడ అవి మేపుతాను బాబు. ఆ పిల్ల ప్రేమించి పెళ్లి చేసింది, వాళ్ళకి ఏమీ లేదు. ముక్క చెక్క ఉన్న వాడికి ఇద్దామంటే పిల్ల ముందు ఆగేసింది. పెళ్లి చేసుకుంటేనే కానీ చచ్చిపోతాను అందని. ఆ కుర్రోడికి ఆ పిల్ల వయసు కూడా ఎంతో కాదు బాబు. పెళ్లి చేసేసాం బాబు, పెద్దలు నిర్ణయించేసి పెళ్లి చేసేసాను, ఆడే పెంచుకుంటాడని. పెళ్లి అయ్యి ఇప్పుడు 5 నెలల 15 రోజులు ఎన్నాళ్ళు అయిందమ్మా. చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏటారదలో నీరు పోసుకుంటా. ఇప్పుడు ఆ పిల్లకి 7వ నెల. అది కుట్లు వేయించాం మొన్న. ఏటో పరిస్థితి అవ్వలేదు, ఏటో పరిస్థితి ఏటో అర్థం అవ్వలేదమ్మా. సో పెళ్ళయి సంవత్సరం అయింది. ప్రస్తుతం ఆమెకైతే 7వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నట్టుగా అయితే అమ్మాయి ఎవరైతే చనిపోయినటువంటి భార్య చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక చాలా హృదయ విదారకమైనటువంటి ఘటనలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మృతి చెందినటువంటి కుటుంబాలకు ₹1 కోటి అయితే ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా ఆ జరిగినటువంటి ఆ ఘటనను ఈ ₹1 కోటి ఇచ్చి మేము ఎక్కడ తీసుకురాగలుగుతారు, లేకపోతే మా పిల్లల్ని కానీ లేదా మా భర్తను కానీ ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో చెప్పాలంటూ కూడా ప్రధానంగా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2 నెలల్లో అల్లారి ముద్దుగా పుట్టబోతున్నటువంటి అబ్బాయిని ఎత్తుకుంటానంటూ కూడా చెప్పాడంటూ కూడా ఆమె భార్య రోధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే కన్నీళ్లు కారుస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పర్యవేక్షణ ఎప్పుడు కంపెనీలపై ఉండాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్తో కనబాబు, విశాఖ, కేజీహెచ్ నుంచి.